తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొట్టమొదటిసారి శాఖలోని ప్రతి అధికారి బదిలీ కోసం రవాణా శాఖ ప్రత్యేక జీవో విడుదల చేసింది. రవాణా శాఖలోని అన్ని స్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు ఉన్నతాధికారులు. బదిలీలో భాగంగా తెలంగాణలో ఏకంగా 150 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, 23 మంది రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు, 7 డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదిలీ చేయడం ఆసక్తిగా మారింది. టీవీ9 ప్రతినిధి ఎలెందర్ మరింత సమాచారం అందిస్తారు. ఎలెందర్, ఈ జీవోకు సంబంధించి రవాణా శాఖ ఉద్యోగులు ఏమంటున్నారు? రైట్, ఈ అంశం ఏదైతే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతి డిపార్ట్మెంట్ పైన ఫోకస్ పెట్టిన గవర్నమెంట్ ముఖ్యంగా రవాణా పైన కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలని కూడా ఆలోచన చేస్తుంది. దీంట్లో భాగంగానే మొదట్లోనే 3 జేటీసీలను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లను వెంటనే స్థానచలనం కలిగించింది. 3 ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాదాపు కొన్ని రోజుల తర్వాత ఈరోజు ప్రతి ఒక్క ఆఫీసర్ని స్థానచలనం కంపల్సరీ ఉండాలి అనే అంశాలకు సంబంధించి దానికోసం ప్రత్యేకంగా ఒక జీవోను కూడా జారీ చేసింది. అయితే సడన్గా ఈ జీవో జారీ చేయడం, సడన్గా బదిలీలు చేయడంతో కొంతమంది ఉద్యోగులు అయితే ఆందోళన చెందుతున్నారు. కొంతమంది చేసేదేం లేక ఎక్కడైతే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారో అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ప్రతి ఒక్క ఉద్యోగి అంటే ఆ పై ఆఫీసర్ నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు కూడా అందరూ కూడా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్లో భాగమయ్యారు. దాదాపుగా 150 మంది చెప్పుకుంటున్నటువంటి 150 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, 23 మంది ఆర్టీఓలు కావచ్చు, 7 డీటీసీలు కావచ్చు, అదేవిధంగా గతంలో జరిగినటువంటి 3 జేటీసీలు కావచ్చు, వీళ్ళతో పాటుగా కింది స్థాయి ఉద్యోగులకు సంబంధించి కూడా అందరికీ ఈ జీవో వర్తిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో కంపల్సరీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం పై అధికారులు, ట్రాన్స్పోర్ట్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు చెప్తున్నారు. సో చాలామంది వెళ్ళలేక ఉండిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేస్తే మిగతా కొంతమంది పైరవీలు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ ట్రాన్స్ఫర్ కావాల్సిందే. ఎక్కువ కాలం పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించింది. దీనికి సంబంధించి కూడా కొత్త జీవోను కూడా ఈరోజు రిలీజ్ చేసింది. రైట్ ఎలెందర్.